ఈ నెల 27న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. ఆయనతో పాటు పర్యటనలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా వస్తారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించనున్న సంవిధాన్ బచావో యాత్రలో వారు పాల్గొనున్నారు. ఈ నెలాఖరులోపు పీసీసీ కార్యవర్గంతో పాటు పార్టీ పదవులన్నింటినీ భర్తీ చేస్తామన్నారు. కార్పొరేషన్ పదవులు, కమిషన్ చైర్మన్లు, డైరెక్టర్ల పదవులను ప్రకటించేందుకు సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసేందుకు రెడీ అవుతుంది. ఆయా జిల్లాల నుంచి 4-5 అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్నారని సమాచారం. అయితే ఆ జిల్లా పరిధి మంత్రి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను తెలుసుకుని తుది నివేదికను హైకమాండ్కు అందజేయనుంది. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, సీఎం రేవంత్ మంత్రుల అభిప్రాయం తీసుకోనున్నారు.